దేవునికి అసాధ్యమది ఏదైనా ఉంటుందా? మనం చూస్తున్న ఈ సువిశాల విశ్వాన్ని ఆయన ఎంత చక్కగా కలుగు చేశాడు. కలుగు చేయడం మాత్రమే కాకుండా చక్కగా నిర్వహిస్తున్నాడు ఆయన. ప్రతి విషయాన్ని కూడా ఆయన పట్టించుకుని నిర్వహించే దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుని మన హృదయాల్లో కలిగి ఉన్న మనము ప్రతి చిన్న విషయానికి ఎందుకు కలవరపడుతున్నాం? ప్రతి చిన్న విషయానికి ఎందుకు అధైర్యపడుతున్నాం? మన జీవితంలో చెలరేగుతున్న తుఫానులను బట్టి ఎందుకు కృంగిపోతున్నాం? పరిశీలించేయండి. ఎప్పుడైనా సరే నువ్వు ఒక శ్రమను ఎదుర్కొన్నప్పుడు, లేదా ఒక కష్టం నీ జీవితంలో వచ్చినప్పుడు, నువ్వు అనుకోని ఒక శ్రమ నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు, ఒక తుఫాను లాంటి శ్రమ నీ జీవితంలోకి వచ్చేసినప్పుడు నీ ఫోకస్ ఎవరి మీద ఉండాలో తెలుసా? భూమి ఆకాశమును సృజించిన దేవుని వైపు ఉండాలి. ఎప్పుడైతే నీ దృష్టి ఆయన వైపు మరలుస్తావో నీలో గొప్ప స్ఫూర్తి వస్తుంది, నీలో ప్రోత్సాహం వస్తుంది.